ఓకే. సో జనరల్గా ఇంకొక క్వశ్చన్ ఉంటుంది సార్. కొంతమంది ఓనర్స్ ఏంటంటే రెంట్కి సంబంధించి ఓన్లీ క్యాష్లోనే ఇస్తేనే మేము తీసుకుంటామంటారు. కొందరు ఆన్లైన్ ఈ ట్రాన్స్ఫర్లను యాక్సెప్ట్ చేయరు. కొందరు చెక్లు ఇస్తామన్నా కూడా తీసుకోరు. నిజంగా దానికి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్? అంటే రెంట్ ఇలానే చెల్లించాలి అనేటువంటి ఏమైనా పద్ధతి స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయా? ఇవన్నీ ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఒక రెంట్ 1000 రూపాయలు అవుతాయి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఈ స్టాంప్ డ్యూటీ అవైట్ చేయడానికి 10 రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇది గవర్నమెంట్ రికార్డులోకి రాదు. గవర్నమెంట్కి రావాల్సిన స్టాంప్ డ్యూటీ రాదు. గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్సెస్ పే చేయలేరు. తర్వాత ఈ రెంటల్ ఇన్కమ్ అన్నది చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ రిటర్న్స్లో కూడా ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఐటీఆర్లో కూడా చూపించకుండా దే గెట్ బెనిఫిటెడ్. ఇప్పుడు ఈ రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ 2025 రావటం వల్ల రెంటల్ అగ్రిమెంట్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ డిజిటలీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్యాష్ పే చేసినా లేదంటే ఫోన్పే ద్వారా చేసినా ఏది చేసినా నువ్వు అక్కడ చచ్చినట్టు నీకు అక్కడ రికార్డ్ అయ్యింది, డిజిటలీ క్రియేట్ అయ్యింది. కాబట్టి ఆ ఇన్కమ్ ల్యాండ్ లార్డ్ షుడ్ డెఫినెట్లీ పే టాక్సెస్ ఫర్ దట్ అండ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ది ఐటీఆర్ ఆల్సో. అంత ముందు దాకా క్యాష్ ఎందుకు తీసుకునే వాళ్ళంటే ప్రూఫ్ లేకుండా ఉండాలి అని చెప్పి. తర్వాత ఇంకోటి ఏంటి, టెనెంట్కి ఇప్పుడు టెనెంట్ క్యాష్ పే చేసిన పాత అగ్రిమెంట్స్ ప్రకారం రిసీట్ ఇవ్వాలి ల్యాండ్ లార్డ్, ఎక్నాలెడ్జింగ్ ద రెంట్ వాట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, రిసీట్స్ ఇవ్వాలి. రేపు పొద్దున టెనెంట్కి ల్యాండ్ లార్డ్కి ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు రెంటల్ అగ్రిమెంటే కాకుండా నేను మంత్లీ రెంట్ రెగ్యులర్గా పే చేస్తున్నదా అని చెప్పి టెనెంట్కి ఒక ఎవిడెన్స్ కింద రిసీట్ ఉంటుంది. ఫాల్స్ క్లెయిమ్ ల్యాండ్ లార్డ్ చేయకూడదు అని చెప్పి రిసీట్స్ అన్నది మ్యాండేటరీ ఉండదు. చాలామంది 80% నాకు తెలిసి రిసీట్స్ కూడా ఇష్యూ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి టు నాట్ ఓన్లీ అవాయిడ్ ట్యాక్సెస్ బట్ ఆల్సో టు అవాయిడ్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్. ఇప్పుడు అట్లాంటివన్నిటికి కూడా స్వస్తి పలికిందండి. మీరు రిసీట్ ఇచ్చినా ఇవ్వపోయినా అక్కడ మీరు డిజిటల్లీ ఎంటర్ అయితే ఫినిష్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓనర్స్ అన్నది ల్యాండ్ లార్డ్ పైన ఉంటుంది, తను రెంట్ రిసీవ్ చేస్తున్నాడా లేదా. ఒకవేళ టెనెంట్ ఈ డిజిటల్లీ క్రియేట్ అయిన ఎగ్జిక్యూట్ అయిన అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా రెంట్ పే చేయట్లేదంటే ల్యాండ్ లార్డ్ విల్ యాక్చువల్లీ గెట్ అ రైట్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ యాక్ట్ ఈ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిజిటల్గా దీన్ని అగ్రిమెంట్ చేసుకోవాల్సిందండి సార్? అంటే కిరాయికి ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలంటారు? చేసుకోవాల్సిందే. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసుకోవాలి అని చెప్పి కొత్త చట్టం వచ్చింది. చేసుకోకపోతే ఏమవుతుంది అన్నది మనం ఒక ప్రశ్న మనం వేసుకుంటే, వీళ్ళిద్దరి మధ్య ఏ డిస్ప్యూట్ వచ్చినా ఆ డిస్ప్యూట్ ఎంటర్టైన్ చేయలేదు కోర్ట్స్, దానికి రెజల్యూషన్ అన్నది ఉండదు, ఒక ఎవిడెన్స్ అన్నది ఉండదు, టెనెంట్ తన రైట్ క్లెయిమ్ చేసుకోలేడు, ల్యాండ్ లార్డ్ తనకు రైట్ క్లెయిమ్ చేసుకోలేడు, ఎవిక్షన్ చేయాలంటే కూడా ల్యాండ్ లార్డ్కి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ల్యాండ్ లార్డ్కి కానీ టెనెంట్కి కానీ డెఫినెట్లీ ఇది ఒక మైనస్ పాయింట్. డిస్ప్యూట్స్ వస్తాయి. డిస్ప్యూట్స్ రానంత కాలం ఏమీ జరగదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్పినట్టు ఈ రూల్స్ అన్నీ కూడా ఒకవేళ టెనెంట్ కానివ్వండి లేదంటే ల్యాండ్ లార్డ్ కానివ్వండి, ఇద్దరిలో ఎవరు కూడా పాటించకుండా వారిపైన ఏమైనా పనిష్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉందా సార్? అలాంటిది పనిష్మెంట్ అన్నది అయితే ఇంకా క్లారిటీ రాలేదండి. సో అది చూడాలి. కానీ ఈ చట్టం తెచ్చిన తర్వాత కూడా మన ఇండియా దేశంలో ఎంతమంది దీన్ని అమలు చేస్తారు, పాటిస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్.